చేవెళ్ళ బస్ యాక్సిడెంట్లో ఇంకో 19-20 మంది చనిపోయారు. డెత్ రేట్ చాలా పెరిగిపోతుంది. ఒకటి జరిగి దాని నుంచి కోలుకునే లోపే ఇలా ఇంకోటి. యాక్సిడెంట్ విషయానికి వస్తే ఆర్టీసీ బస్ తాండూరు నుంచి హైదరాబాద్ వెళ్తుంది. హైదరాబాద్ నుంచి ఒక టిప్పర్ లారీ ఫుల్ గ్రావెల్ రోడ్తో ఆపోజిట్లో ఓవర్ స్పీడ్లో వస్తుంది. రోడ్డు మధ్యలో ఒక పెద్ద పాట్ హోల్ని తప్పించిపోయి తిప్పినట్టున్నాడు. బస్సును చూసుకోకుండా మీదికి వచ్చేసాడు. బస్సు డ్రైవర్ అప్పటికి పక్కకు తిప్పేశాడు, అయినా కూడా టిప్పర్ మీదికి వచ్చి కొట్టేసింది. సగం బస్సు వరకు ధ్వంసం. 2 డ్రైవర్లు స్పాట్ అవుట్. 2 నుజ్జు అయిపోయాయి. లారీ వాలిపోయి కంకర మొత్తం బస్సులోకి పడిపోయి జనం అందులో ఉండిపోయి ఊపిరాడక 19-20 మంది దాకా చనిపోయారు. కొంతమంది లారీ డ్రైవర్ది తప్పు, కొంతమంది రోడ్డు మీద ఉన్న గుంట వల్ల అంటున్నారు, ఇంకొంతమంది లారీ ఓవర్ స్పీడ్, ర్యాష్ డ్రైవింగ్, ఓవర్ లోడ్ అంటున్నారు. కానీ యాక్చువల్లీ ఆర్టీసీ బస్సు కూడా ఓవర్లోడే. 50 సీట్ కెపాసిటీలో 70 మంది దాకా ట్రావెల్ చేస్తున్నారు. కాకపోతే గుద్దింది లారీ కాబట్టి ఎక్కువ ప్రాణ నష్టం బస్సులో జరిగింది కాబట్టి బస్సు ఓవర్లోడ్స్ని పట్టించుకోం. కానీ బస్సు ఓవర్లోడ్స్ ఎంత క్యాజువల్లో లారీ ఓవర్లోడ్ కూడా అంతే క్యాజువల్. చెక్ పోస్ట్ దగ్గర నుంచి ఆర్టీఓ, హైయర్ అథారిటీస్ అందరినీ మేనేజ్ చేసుకుంటూ వెళ్ళిపోతుంటాయి. అండ్ ప్లీజ్, ఇలా ఏదో ఒకటి జరిగిన ప్రతిసారి దాన్ని బ్యాన్ చేయాలి, దీన్ని బ్యాన్ చేయాలి అనేలాగా ఈసారి టిప్పర్ లారీని బ్యాన్ చేయాలి అనకండి. సారీ కంకర్ కూడా. ప్రైవేట్ సంస్థల వల్ల ఏదైనా జరిగితే ఆల్మోస్ట్ దాన్ని కూల్ చేసే అంత పని చేస్తారు కదా. రేప్ అండ్ మర్డర్ కేసులో ఒక అమ్మాయికి అన్యాయం జరిగితేనే దేశమంతా ఒకటైపోయి ర్యాలీలు చేసి టీవీలో డిబేట్లు పెట్టి నేరస్తుల్ని సంపేయాలి, నరికేయాలి అనేలాగా ఒక మూమెంట్ క్రియేట్ చేస్తారు కదా. మరి రోడ్ యాక్సిడెంట్స్కి ప్రధాన కారణమైన రోడ్ సేఫ్టీని పట్టించుకోకుండా దానివల్ల ఇప్పుడు 19-20 మంది చనిపోతే గవర్నమెంట్ని ఏం చేస్తున్నాం? పోనీ ఏం చేయగలుగుతాం? ప్రైవేట్ దానికైతే ఒక ఓనర్ ఉంటాడు, ప్రభుత్వానికైతే ఎప్పుడెవరు ఉంటారో తెలియదనా? తెలిసిన పట్టుకుని నిలదీయలేమన్నా? నిలదీసిన ఉపయోగం లేదన్నా? ప్రభుత్వంతో పని చేయించుకోవడం మన హక్కు. జోక్ చేసేయాలండి. ప్రభుత్వంతో పని చేయించుకోవడం అంటే మన జుట్టు ఊడిపోయినట్టే. రాత్రిపూట రోడ్డు సరిగ్గా కనిపించక కరెంట్ పోల్కి లైట్ వేయమంటేనే దిక్కులేదు. ఇక్కడ ఏకంగా రోడే వేయాలంట. ఏ పనేనా? సిస్టమ్ ఫెయిల్యూర్ అంటేనే దాని మీద హోప్స్ వదిలేసుకోవాలి, దాని బతుకు అంతే అని. లేదంటే ఖైదీ సినిమాలో అలాగా వాటర్ టనల్స్లో కూర్చుని సిటీ మొత్తం వాటర్ కట్ చేసి ధర్నా చేసినట్టు జనాలు కూడా రోడ్ల మీద వచ్చి కూర్చుని బండ్లు తిరగకుండా ఇబ్బంది పెట్టాలేమో. ఎందుకంటే ఇన్ని సంవత్సరాలుగా పట్టించుకొని గవర్నమెంట్ ఈ ఇన్సిడెంట్ తర్వాతే వీలైనంత తొందరగా రోడ్ వేస్తామని హామీ ఇవ్వడం ఏంటి? ఇంతకుముందు ఈ ప్రాబ్లమే లేనట్టు. నేను ఇప్పుడు ఎవరి మీద నెట్టనండి, ఇమీడియట్గా ఈ వర్క్ కంప్లీట్ చేయాలని రిక్వెస్ట్ చేస్తాను. అంటే ఇంతకు ముందు ఎప్పుడు ఇంత ప్రెషర్ రాలేదనేగా. మరి ప్రెషర్ పెట్టాలా వద్దా? అంత అవసరమా? మరీ రోడ్ల మీద వచ్చి కూర్చుని అంతంత చెయ్యాలా అని మీకు అనిపించింది అనుకోండి, మీరు కూడా ఇలా ఏదైనా ఇన్సిడెంట్ జరిగినప్పుడు ఆ ఇబ్బంది ఈ ఇబ్బంది అని మాట్లాడకండి. వారం రోజుల తర్వాత ఎలాగో అందరూ మర్చిపోతారు, మీరు కూడా మర్చిపోండి. చనిపోయిన కుటుంబాలు, యాక్సిడెంట్లో చేతులు కాళ్ళు పోయి హెల్ప్లెస్గా ఉన్న వాళ్ళు మాత్రం జీవితాంతం బాధపడుతూ ఉంటారు. అన్నిటికంటే కష్టమైంది ఏంటో తెలుసా? మనం ఇలాంటి పరిస్థితుల్లో ఉండడానికి కారణం ఎవరు అని తెలిసినా కూడా వాళ్ళని ఏం చేయాలో తెలియకపోవడం. మళ్ళీ ఆ ప్రభుత్వమా ఈ ప్రభుత్వమా అని అడగండి. ఏ ప్రభుత్వంలో ఏమేమి మారిందో మీకే తెలుసు కదా. దేశాన్ని పాలించే వాళ్ళ గౌరవం వాళ్ళు తీసుకునే నిర్ణయాల్లో కాదు, అది ఎంతవరకు అమల్లో ఉంది అనే దాని మీద ఆధారపడి ఉంటుంది. ప్రమాదం విషయానికి వస్తే హైవేస్లో కొన్ని డేంజర్ జోన్స్ ఉంటాయి. ఆ పర్టికులర్ ప్లేసెస్లో ఫ్రీక్వెంట్గా యాక్సిడెంట్స్ అవుతుంటాయి ఫర్ వేరియస్ రీజన్స్. యాక్సిడెంట్ ప్రోన్ జోన్ అని బోర్డులు కూడా పెట్టుంటారు. ఇంకొన్ని చోట్లయితే డైరెక్ట్గా యమధర్మరాజు యమపాసంతో కార్లని, బైక్లని మిగతా బళ్ళని లాక్కెళ్తున్నట్టు బోర్డులు కూడా ఉంటాయి. రోడ్డుకి జస్ట్ హైవే అని పేరు పెట్టేస్తే హైవే అయిపోదు కదా. స్టేట్ గవర్నమెంట్ అంటుంది రోడ్ డెవలప్మెంట్ ఆన్ గోయింగ్ అని, కానీ ఇక్కడ జనాల మరణాలు కూడా ఆన్ గోయింగే. ఇప్పుడు ఆ రోడ్ని 4 లేన్ రోడ్ చేస్తే యాక్సిడెంట్లే జరగవా అంటే జరగవచ్చు. మనం ఎన్నిసార్లు హైవే మీద వెళ్తున్నప్పుడు యాక్సిడెంటల్గా మిస్ అయి ఉంటాయి. సో అలా మిస్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. కానీ ఇక్కడ యాక్సిడెంట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. అది తేడా. ఓవర్లోడ్ అనేది ఇల్లీగల్ అని తెలుసు, లంచాలతో మేనేజ్ చేయడం కూడా ఇల్లీగల్ అని అందరికీ తెలుసు. కానీ సర్వైవ్ అవ్వడానికి ఇల్లీగాలిటీస్ అన్నీ కంపల్సరీ అయిపోయాయి మన దేశంలో. ఇప్పటిదాకా ఒక్క ఇల్లీగల్ పని కూడా చేయని వాడు ఎవడన్నా ఉన్నాడా మనలో? సో ఎవడెలా మేనేజ్ చేస్తాడనేదే మ్యాటర్స్. ఇల్లీగాలిటీ సిస్టంలో ఒక భాగం అయిపోయింది. ఇప్పుడు ఇది సిస్టమ్ ఫెయిల్యూర్ అనాలంటే ఎవరి ఫెయిల్యూర్ అనాలి? మీరే కమెంట్స్లో రాయండి. నమస్కారం.